శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం మొదలుగట్టాల శీర్షికలో ఋషభుని నీతి అండి. ధార్మిక విషయాలు ఎన్నో ఋషభుడు అనేటువంటి అసలు ఆ పేరే మనకు చాలామందికి తెలియకపోవచ్చు. భాగవతంలో ఎంతసేపు ఏంటంటే గజేంద్ర మోక్షం ఏదో రుక్మిణి కళ్యాణం తప్ప మరి ఇవి కూడా మనకి ఇది పంచమ స్కంధంలో మనకు కనిపిస్తుందండి. ఈ ఋషభుడు తన పుత్రులకి ఎన్నో ఉపదేశాలు చేసిన వాటిలో ముఖ్యమైన వాళ్ళు అవి నేటి పరిపాలకులకి అంతేకాదు కుటుంబీకులకు కూడా ఇవన్నీ ఎంతో ఉపయోగపడుతుందండి. అంటే మన దృష్టిని ఐహికంలోంచి ఆధ్యాత్మికంలోకి మళ్లించడానికి ఈ ఋషభుడు తన కుమారునకు చెప్పినటువంటి ఈ నీతి వాక్యాలు మనకెంతో ఉపయోగపడతాయని మనవి చేస్తూ, అయ్యా మీకు మరి ఆ ఋషభుడు తన పిల్లలతో అంటున్నట్టండి, తనయులారా వినుడు, ధరలోన పుట్టిన పురుషులందు సునకములకు లేని కష్టములను తెచ్చుకాన కామము వలన బుద్ధి చేయవలదు. చూడండి, ఆయన అంటున్నాడు మనకు 6 ఉన్నాయండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాల్లో మొట్టమొదటిది కామం. కామం అంటే కోరిక అని ఒక అర్థం ఉంది, అది ఎక్కువ పనికిరాదు. రెండవది స్త్రీ సంగమం కూడా కామం అంటాం. ఈ కామం అనేటువంటిది సునకముల్లాగా మనని ఇబ్బందులు పెట్టి దానికంటే ఎక్కువ కష్టాలు మనకు తెస్తుంది. కాబట్టి దాంట్లో చిక్కుకోవద్దు, దానిలో లీనమైపోయి ఈ ధర్మాన్ని మర్చిపోవద్దు అని తన కొడుకు మొట్టమొదట చేసినటువంటి ఉపదేశం అండి. దీనికి ముందు మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఈయనకుటండి ఈయన దాంట్లో ప్రధానమైన వాడు భరతుడండి, పెద్ద కొడుకు. ఎవరు? ఋషభుడు యొక్క పెద్ద కొడుకు భరతుడు. ఏమండి, ఈ భరతుడు కథ కూడా తర్వాత వస్తుంది మనకి, ఈ పంచమ స్కంధంలోనే వస్తుంది. ఈ భరతుడు తర్వాత 100 మంది పిల్లలండి. ధృతరాష్ట్రుడిలాగా ఈయన కూడా 100 మంది సంతానాన్ని కన్నట్ట ఋషభుడు. ఈ 100 మంది సంతానం కంటే ఈ 100 మందిలో ఏం చేశారంటే మొత్తం ఒక 9 మంది మాత్రం ఉన్నట్టండి ఈయన తండ్రి మాట విని. వాళ్ళల్లో ఆ 9 మందికి భారతదేశాన్ని, భారత భూఖండాన్ని 9 భాగాలు చేసి దానికి పేర్లు పెట్టి, అయ్యా దాంట్లో కుశావర్తం, ఇలావర్తం, బ్రహ్మవర్తం, ఆర్యవర్తం, మలయకేతు, భద్రసేన, ఇంద్రస్పృక్, విదర్భ, కీకట అనేటువంటివి అవి 9 మంది కొడుకులకి ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత ఆ మిగిలినటువంటి కొంతమంది కొడుకులు ఏమైనారంటే భాగవత ధర్మాన్ని ప్రచారం చేస్తూ వెళ్ళిపోయినారండి 10 మంది. ఇక మిగిలిన 80 మంది యజ్ఞయాగాదులు చేసుకుంటూ, మంత్రాలు చదువుకుంటూ, ఇప్పుడు అప్పుడండి క్షత్రియుల్లోంచి బ్రాహ్మణుల నుంచి క్షత్రియుగా మారిపోయేవాళ్ళు అంటానికి భాగవతమైన నిదర్శనం. ఇక్కడ దీంట్లో చెప్తున్నా అండి, వాళ్ళల్లో 80 మంది ఏం చేశారంటే యజ్ఞశీలులై, శ్రోత్రియులై, కర్మనిష్ఠులై, బ్రాహ్మణోత్తములైరి అని వర్ణించారండి భాగవతంలో. అందువల్ల వాళ్ళు బ్రాహ్మణుల కింద మారిపోయినారు. వాళ్ళ యొక్క వృత్తిని బట్టి, వాళ్ళ ధర్మాన్ని బట్టి వాళ్ళు క్షత్రియునికి పుట్టినప్పటికీ బ్రాహ్మణులుగా వాళ్ళు బ్రాహ్మణ వృత్తిని స్వీకరించి వాళ్ళ యొక్క కార్యక్రమాల్ని గడుపుకుంటూ వచ్చారటండి. ఈ 9 మందిలో ప్రధానమైనటువంటి వాడు ఈ భరతుడు. అప్పుడు ఆయన ఇంకా మనకు చెప్పాలంటే అసలు మన భారతదేశానికి పేరు రావడానికి ఈ భరతుడే కారణం అని కొంతమంది చెప్తారండి. ఇక్కడ భరతులు చాలామంది ఉన్నారు. శకుంతల కొడుకు భరతుడు, శ్రీరాముడి యొక్క తమ్ముడు ఒక భరతుడు, ఇక్కడ ఋషభుడి యొక్క కొడుకు ఒక భరతుడు. అయితే ఎక్కువ మంది ఈ భరతుడి వల్లనే మనకి భారతదేశం భారత అని వచ్చిందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. దాంట్లో అప్పుడు ఆయన ఈ 9 మందిని కూర్చోబెట్టి ఈ కొడుకులకి ఈ విషమైనటువంటి మా యొక్క ధర్మాలు కొన్ని చెప్పటం జరిగిందండి. దాంట్లో ఇంకా ముఖ్యమైనది ఏంటంటేనండి, ఆయన చెబుతున్నాడు, నరులకు ఏ తపంబున అనంత సుఖంబులు కలుగుచుండునో శ్రీకరమతి ఆ తపంబు తగు కైవడి చేసిన బ్రహ్మ సౌఖ్యమును బరగును. మనం తపస్సు చేసేటువంటిది మన సుఖాల కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం, బ్రహ్మజ్ఞానాన్ని పొందడం కోసం మాత్రమే మనం తపస్సు చేయాలి. రాజ్యపాలనతో పాటు కొంతకాలాన్ని తపస్సుకు కూడా మనం కేటాయించుకోవాలండి.
అయ్యా దానివల్ల మనకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన చెప్పింది, వృద్ధులకు దీనుల బ్రోవుడు, అదండి ఆయన చెప్పింది. వృద్ధసేవ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటారు నడవలేని వాళ్ళు, వాళ్ళకి వృద్ధాశ్రమాలు కట్టించాలి మహారాజు గారు అనేవాడు. వీళ్ళు డబ్బులు ఇచ్చి వృద్ధాశ్రమాల్లో చేరటం కాదండి, ప్రభుత్వం ఆదరించాలి. అటువంటి వాళ్ళ వృద్ధుల్ని వాళ్ళకు ఉచితంగా వృద్ధాశ్రమాలు చేసే పద్ధతిగా రాజుగారు పూనుకోవాలి. అది ఆయన చెప్పాడండి ఋషభుడు. ఆయన ఇంకా ఏం చేయమంటున్నాడు, వృద్ధులనే కాకుండా దీనులను బ్రోవుడు. దీనులు అంటే ఏంటి, అనారోగ్యం, నడవలేని వాళ్ళు, ఎవరు దిక్కులేని వాళ్ళు, వాళ్ళందరినీ దీనులు అంటారండి. అటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు కాపాడాల్సింది. దుష్టవర్తనం జరుగుచునుండు కాముకుల సంగతి పోకుడు మీకు మేలుగు. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, వాళ్ళు దుష్ట ప్రవర్తనతో ఉంటారు. అటువంటి కాముకులతో స్నేహము చేయవద్దు. ఇప్పుడు ఓ మనిషి సాంగత్యంలో చెడిపోతాడండి. ఇప్పుడు ఇవాళ మనం దుష్ట చతుష్టమే అని చెబుతున్నాం. అసలు దుర్యోధనుడు ఒరిజినల్గా మంచివాడు చెడ్డవాడు వదిలేస్తే, మరి ఈ దుశ్శాసనుడు వలన, ఈ శకుని వలన, ఈ సాంగత్యం వల్లనే అతను పూర్తిగా ఇంకా చెడ్డవాడి కింద మారిపోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి దుస్సాంగత్యము చేయవద్దు అని చెప్పి ఇంకా అంటున్నాడే, సకల భూత దయాపరులకు వారులు మహాత్ములు అనంబడును. ఎవరైతే భూత తెలిగి ఉంటారో వాళ్ళనందరిని కూడా ఏమంటారు, మహాత్ములు అని అంటారు. కాబట్టి విషయాసక్తుడైన వాడు అంటే ఏంటి, ఏదైనా కాముకుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే వాడు టైం వేస్ట్ చేసుకుంటాడండి. వాడు ఏం చేస్తాడనమాట, వాడు వ్యర్థకర్మలను చేయించుంటాడు. వాడు చేసే పనికి అర్థం ఉండదు, ఏదో టైం అలా వేస్ట్ అయిపోతుంటుంది ఆ విధంగా. కాబట్టి మీరేం చేయాలి, దుష్కృతమైనటువంటి కర్మలు చేయువాడితో మీరు స్నేహం చేయవద్దు. జ్ఞానము ఎంతకాలము లేక ఉండునో అంతకాలము ఆత్మతత్వము ఎరుకపడదు. మీకు ఆత్మతత్వం తెలవాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలంటే కామక్రోధాదులకు దూరంగా ఉండాలి, అజ్ఞానం నశించాలి. అందువల్ల జ్ఞానం మీకు కలగనంత వరకు ఆత్మతత్వం మీకు తెలియదు. కాబట్టి ఇంకా ఒక మాట చెబుతున్నాడు, వాసుదేవుడగు నాయందు ప్రీతి ఎంత తడువు లేకయుండునో అంత తడువు దేహధర్మములు బాధించును. చూడండి, ఇక్కడ మనవాడు భాగవతం ఏం చెబుతుందంటే, ఈ ఋషభుడు కూడా భగవంతుని యొక్క అవతారం అని చెబుతున్నాడు, పిల్లలకి చెబుతున్నట్ట. నాయందు, ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఎలా నాయందు అన్నాడో ఈయన కూడా నాయందు అని చెబుతున్నాడు. నాయందు అంటే ఋషభుడు కూడా భగవంతుడు అనమాట. అందువల్ల నాయందు మీకు ప్రీతి ఎంతకాలం అయితే ఉండదో, అంటే భగవద్భక్తి ఎంతకాలం అయితే ఉండదో అంతకాలము మీకు ఏమవుతుందన్నమాట, దేహధర్మాలు మిమ్మల్ని బాధిస్తుంటాయి. అయ్యో తలకాయ నొప్పిగా ఉంది, జ్వరంగా ఉంది, కాలు నొప్పి, ఇవన్నీ ఎప్పుడంటే భగవంతుని యందు దృష్టి లేనంతవరకు. ఆ దృష్టికి వెళ్ళిన తర్వాత ఒక రమణ మహర్షి వలె, ఒక రామకృష్ణ పరమహంస వలె భగవద్దృష్టి కలిగినప్పుడు ఈ శరీర బాధలు మన్ని బాధించవు. కాబట్టి నాయన ఈ విషయాన్ని మీరు గమనించండి. అది పిల్లలకి చెప్పినప్పటికీ ఇవాళ మన అందరికీ ఇది ఋషభుడు చేసినటువంటి ఈ ఉపదేశంగా మనం భావించాలండి. అయ్యా, నేను నాది అనేటువంటి మోహము కలుగుతుంది. కాబట్టి వీటికి ఈ గృహాల వలన, భార్య పిల్లల వలన, నేను నాది, నా ఇల్లు, నా ఇది, నా భార్య, ఇది నేను, ఇది నాది అనేటువంటి వీటికి మనం విడిపించుకోవటానికి ప్రయత్నం చేయాలి. మోహం అధికమవడం చేసే మోక్షము దవ్వగును. మనకు వ్యామోహం పెరిగే కొద్దీ మోక్షం దూరం అవుతుంది అని ఈ విధంగా అతడు ఋషభుడు తన యొక్క పిల్లలకి మరి ఎన్నో విషయాలు ఇంకా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి మరి వీటిని కనుక మనం కూడా పరిపాలించినట్లయితే, ఒక్కసారి అంటున్నాడు ఆయన, ఇంకొక మాట చెప్పి ముగిస్తానండి. భూసురులకు సరిదైవం ఈశ్వర, ఈ సకల చరాచరంబులందు ఎరుగును. నాకున్న భూసురులు కూడువాదప్పటి సంతోషము తోచదు. అగ్నుల యందు నేను నిత్యాగ్నిహోత్రం యజ్ఞయాగాదులు చేస్తున్నాను, కానీ ఈ బ్రాహ్మణులకు భోజనం పెడితే, వాళ్ళు భోజనం చేస్తుంటే దానివల్ల కలిగే సంతోషం నాకు యజ్ఞముల యందు కూడా కలగదు అని భగవత్ స్వరూపుడైన ఋషభుడు తన పిల్లలకు చెప్పటం జరిగింది. అంటే ఏంటన్నమాట, భోజనాలు, దానాలు ఇవన్నీ కూడా భూసురులాదిగా ఉన్నటువంటి అనేక మందికి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పటం జరిగింది. స్వస్తి.